టీడీపీ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్ చిన్న కుమారుడు పయ్యవుల విజయసింహ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సత్యవేడు నియోజకవర్గంలో చేపట్టిన సుడిగాలి పర్యటన విజయవంతమైంది. భగవద్గీత, బైబుల్, ఖురాన్లుగా భావించి 100% నవరత్నాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండల పరిధిలోని కైగర్ వద్ద ఆటోలో తరలిస్తున్న 10 కేజీల గంజాయిని బైరెడ్డిపల్లె పోలీసులు సీజ్ చేశారు. 7గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ కృష్ణమోహన్ వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో భాగంగా కాణిపాకం జంక్షన్ వద్ద ఐరాలకు చెందిన మహేశ్వర నాయుడు అనే వ్యక్తి చిత్తూరు నుంచి కారులో వెళ్తుండగా ఎలాంటి ఆధారాలు లేని 2.49 లక్షలు సీజ్ చేసినట్లు చిత్తూరు 2 టౌన్ సిఐ ఉల్లసయ్య తెలిపారు. జీడినెల్లూరు మండలం వరత్తూరు పంచాయతీ వైఎస్ఆర్సీపీ నేత సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డితో పాటు నరసింగాపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి 35 కుటుంబాలు టీడీపీలో చేరారు. చిత్తూరు నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఏఆర్ఓ అరుణ పరిశీలించారు. ఏఆర్ఓ కమిషనర్ నగరపాలక సంస్థలో 97, 99, 83, 123, 150 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. నెల్లిమర్ల మిమ్స్ ఉద్యోగాల గత 50 రోజులుగా చేపట్టిన సమ్మెను చట్ట వ్యతిరేకమని కార్మిక శాఖ ప్రకటించిందని, ఈ మేరకు విశాఖపట్నం సంయుక్త కమిషనర్ ఏ గణేష్ ను ఉత్తర్వులు జారీ చేశారని మిమ్స్ యాజమాన్యం వెల్లడించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఎంపీడీఓ జి రామకృష్ణరావు అన్నారు. నర్సన్నపేట మండలంలోని సత్యవరం, కామేశ్వరిపేట తదితర గ్రామ సచివాలయాలను సందర్శించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన జలుమూరు మండలంలోని శ్రీ ముఖలింగంలో కామధనోత్సవం నిర్వహించారు. ఉదయం ముఖలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర అవినీతి పాలన ఆకాశానికి అంటుకుందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కేఏ పాల్ అన్నారు. విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ పై సిబిఐ దర్యాప్తు సంస్థ అధికారులు నిక్షిప్తపాతంగా విచారణ చేయాలన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆదా నయీం అసీం ఆదేశాల మేరకు బందర్ సబ్ డివిజన్ పెడన పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను సుమారు 25,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. అవినిగడ్డలో పనిచేస్తున్న ఈఓఆర్డి శైలజ కుమారి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు. ఆమె తీరుపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పెనమలూరు నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బోడే ప్రసాద్ ను ఖరారు చేయడంతో సీనియర్ నేత, సామాజిక కార్యకర్త యలమంచిలి కిషోర్ బాబు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. చోడవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి రాజు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ధర్మశ్రీ పోవాలి, చోడవరం మారాలి, జగన్ పోవాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అనే నినాదాలతో తాను ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలే విజయానికి సోపానాలని వేమూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరికూటి అశోక్ బాబు అన్నారు. పార్టీ చెట్టు లాంటిది, మనమంతా దాని నీడలోనే ఉండాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. చంద్రబాబును కలిసిన అనంతరం ఆయన తెనాలిలో మాట్లాడారు. టీడీపీ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకొని వైసీపీకి ప్రజలు ఓటు వేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. దుగ్గిరాలలోని వైసీపీ కార్యాలయం వద్ద పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కన్నబాబు తన దురుసు మాటలతో మరోసారి వార్తల్లోకెక్కారు.
రోడ్డు సమస్యను వివరించడానికి ప్రయత్నించిన వ్యక్తితో దురుసుగా మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దరిద్రి గడ్డను జయప్రదం చేయండి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ హనీ శైలజ్ కోరారు. ఈ నెల 23వ తేదీ రాత్రి 8:30 నుండి 9:30 వరకు విద్యుత్ ఉపకరణాలు ఆపి సహకరించండి తెలిపారు. తాడ్వాయి మండలంలో అకాల వర్షాల కారణంగా ఇల్లు కోల్పోయిన వారి కుటుంబాలను ఎల్కారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరామర్శించి వారికి ఇందిరమ్మ గృహాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అనంతపురంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో డీఈఓ ఆఫీస్ ఎండిఎం ఏడి గత ఇన్ఛార్జు డీఈఓ వి నాగరాజ్పై విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత మత్తు పదార్థమైన అల్పజోలంను తయారు చేసి అమ్ముతూ గత సంవత్సరం పట్టుబడిన మునగాల కిరణ్ కుమార్ అనే నిందితుడి అక్రమ ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా సూరారం పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు ఆ పార్లమెంట్ సీట్ను మరోసారి గెలిపించి సీఎంకి కానుకగా ఇవ్వాలని కుకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ బేగంపేటలో ఇంట్లోకి చొరబడి తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దుండగులతో పోరాడిన తల్లి కూతురులను పలువురు అభినందిస్తున్నారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈడెల రాజేందర్ తల్లి అమిత, కూతురు భవీని కలిసి ఘనంగా సన్మానించారు.